మంత్రి కేటీఆర్కి రాఖీ కట్టిన చెల్లి ఒక అనాథ. ఇప్పుడు ఆమె ఒక స్ఫూర్తిదాత. అనాథకి తనంటూ ఉన్నానంటూ హస్తం ఇచ్చిన మంత్రి కేటీఆర్ చెల్లి ఇప్పుడు ఒక స్ఫూర్తిదాతగా నిలుస్తుంది. అందరి దృష్టిలో గొప్ప స్ఫూర్తిదాతగా నిలిచింది. ఆమె ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు అనాథ, ఇప్పుడు ఒక స్ఫూర్తిదాత. ₹1,00,000 సాయంతో అనాథలకు అండగా నిలుస్తూ బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లలకు ఎదురయ్యే ఇబ్బందులన్నీ ఇన్ని కావు. చాలా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రుద్ర రచన మంత్రి కేటీఆర్ సాయంతో ఉన్నత విద్య చదివారు. ఆ బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే ఆమె ఉన్నత విద్యాభ్యాసానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి చివరి వరకు వెన్నంటే ఉన్నారు కేటీఆర్. ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ చదువుల తల్లి ఇటీవలే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మారింది. అక్కడితో సాఫ్ట్వేర్ని సంపాదించింది. అక్కడితో ఆగిపోతే అందరిలో ఒకరిలా మిగిలిపోతానని తన కళను తనలాంటి అనాథలను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసి గొప్ప మనసును చాటుకుంది. ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది. జగిత్యాల జిల్లా కదలాపూర్ గ్రామానికి చెందిన ఆ యువతి పేరు రుద్ర రచన. తల్లిదండ్రులు లేని రుద్ర రచనకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అండగా నిలిచారు. కేటీఆర్ ప్రోత్సాహం, ఆర్థిక సహాయంతో ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ కొలుపు సాధించింది. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అనాథలు కూడా ఉన్నతంగా ఎదుగుతారని ఆమె ఒక ఉదాహరణగా ఉంటుంది రుద్ర రచన. అందుకోసమే అనాథలను ప్రోత్సహించేందుకు తన వేతనంలో 1,00,000ను సీఎం సహాయ నిధికి అందజేసి ఆదర్శంగా నిలిచింది. మంత్రి కేటీఆర్ చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరవలేను అంటూ ధన్యవాదాలు చెప్తూ సోమవారం ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన కేటీఆర్ రచన ట్వీట్పై స్పందించారు. సంతోషం వ్యక్తం చేస్తూ రీట్వీట్ చేశారు. ఎంతో అద్భుతమైన ఆలోచన, చాలా గొప్ప పని చేశావు రచన. నీ ట్వీట్ చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది అని భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చదువు కోసం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందుకున్న రచన ఫోటోను బీటెక్ పూర్తయిన అనంతరం ఆమె తనకు రాఖీ కడుతున్న ఛాయాచిత్రాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి రచన ₹1,00,000 అందజేసిన సందర్భంగా ఇచ్చిన అధికారిక ధృవపత్రాన్ని ట్విట్టర్లో కేటీఆర్ పంచుకున్నారు. ఎంతో మందికి స్ఫూర్తి. తల్లిదండ్రులు కష్టపడి అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నా చదవడానికి ఇబ్బంది పడుతున్న నేటి తరం విద్యార్థులకు కష్టపడకుండానే నాకు ఉద్యోగం రావడం లేదని ప్రభుత్వాలను, కంపెనీలను నిలదీస్తున్న నిరుద్యోగులకు రుద్ర రచన స్ఫూర్తిగా నిలిచింది. ఎవరూ లేరన్న బాధను దిగమింగించుకొని వెన్నుతట్టి ప్రోత్సహించిన వారికి మాట రాకూడదన్న సంకల్పంతో ఉన్నత చదువులు చదవడంతో పాటు కొలువు సాధించడం అభినందనీయం. అంతేకాదు తనలాంటి అనాథలు ఎంతో మంది ఉన్నతంగా ఎదగాలన్న రచన ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం. Hi, I am Pooja, movie heroine. Please like, share and subscribe Maguva TV. Thank you.